వెల్కమ్ బ్యాక్. స్వతంత్ర భారతంలో 79 క్యాలెండర్లు మారినా అవినీతి మాత్రం 79% పెరగడం బాధాకరం అంటూ అవినీతి వ్యతిరేక జ్వాల స్వచ్ఛంద సంస్థ లోక్సత్తా ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్లో ప్రతిజ్ఞ జరిగింది. అవినీతిని సహించం, ప్రోత్సహించం, పాల్పడబోమంటూ కలెక్టర్ స్నేహ శబరీష్ సహా ఉద్యోగులంతా ప్రతిజ్ఞ చేశారు. అవినీతి అంతానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, యువత చొరవ చూపాలని సూచించారు. మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. వ్యాపించడాన్ని అరికట్టడం కోసం ఓరుగల్లు కేంద్రంగా జ్వాల అవినీతి వ్యతిరేక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుపుతుంది. అయితే ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి 1 సందర్భంగా ఈ సంవత్సరం హన్మకొండ జిల్లా కలెక్టర్ ఉద్యోగులు అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణతోటి ఈ సంవత్సరం అవినీతిని సహించబోమంటూ కూడా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేసి ఇక్కడ నుంచి సంతకం పెట్టి మరి ఈ యొక్క ఏడాదిని మేము అద్భుతంగా ముందుకు తీసుకెళ్తాం, అవినీతి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరం కూడా పాటుపడతామంటూ అటు ఉద్యోగులు ఇటు జిల్లా కలెక్టర్ స్వయంగా వారి కార్యక్రమానికి హాజరయ్యి వారికి మద్దతు తెలిపింది. ప్రస్తుతం మనతోటి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, ఈ యొక్క కార్యక్రమం ఈ ప్రతిజ్ఞ ద్వారా అవినీతి అంతమవుతుంది అనుకుంటున్నారా? ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఇది మనకు 79వ నూతన సంవత్సరము. ప్రతి ఒక్కరు కొత్త సంవత్సరం కొత్త ఆలోచన కొత్త విధానంతో ప్రారంభిస్తారు కాబట్టి రోజు రోజుకు అవినీతి అనేది పెరిగిపోతుంది. మన దేశంలో ఇప్పుడు చూస్తే 79వ క్యాలెండర్ని మనం మార్చాము, కానీ 79% అవినీతి పెరిగిపోయింది. ఈ అవినీతి అంతమొందించాలంటే అధికారులు, ప్రభుత్వము, ప్రజలు భాగస్వాములు అయితేనే అవినీతి అనేది అంతమవుతుంది. కాబట్టి అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారితో సిగ్నేచర్ క్యాంపెయినింగ్ ఈరోజు ఘనంగా ప్రారంభించాము. ఈ అవినీతి అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. మనకు డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఆఖరికి పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలన్నా కూడా లంచం ఇవ్వండి, పనులు జరగడం లేదు. ఈ దేశంలో ప్రతి ఒక్కరు ఈ లంచాల వ్యవస్థను మార్చాలి, ప్రశ్నించే తత్వాలని పెంచుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఈరోజు మేము ఇక్కడ హన్మకొండ కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభించాం. అంటే ఈ యొక్క ప్రతిజ్ఞతోటి మార్పు వస్తుంది అనుకుంటున్నారు. అదేవిధంగా ఈ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిత్యం చూస్తున్నాము, ఇదే కలెక్టరేట్లో స్వయంగా సబ్ కలెక్టర్ స్థాయి వ్యక్తి కూడా ఐసీబీకి పట్టుబడిన ఘటనలు చూసాము. వీటితోటి మార్పు రావాలని కోరుకుంటున్నారా? ఒక్కరోజే కాకుండా నిరంతరంగా ప్రతిజ్ఞ రూపంలోనే ప్రభుత్వ అధికారులు నేను ప్రజల యొక్క సేవకుని, అంటే ప్రజలు పన్నులు కలిస్తేనే నేను జీతం తీసుకుంటాననే బాధ్యతగా వాళ్ళ పౌరుని హక్కుగా అడిగే ప్రశ్నించే తత్వం ఉంటుంది. అలాగే హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ గారు పట్టుబడ్డారు కాబట్టి ఇక్కడనే సంతకాల సేకరణ అనేది మేము చేస్తున్నాము. ఎందుకంటే ఉద్యోగులలో మార్పు రావాలి, ప్రజలలో కూడా మార్పు రావాలి, ప్రభుత్వంలో కూడా కఠినమైన నిర్ణయం ఉండాలి, కఠినమైన చట్టాలు ఉంటేనే అవినీతి అనేది అంతమవుతుందని ఈరోజు మేము ఇక్కడ కలెక్టరేట్లో సంతకాల సేకరణ ప్రారంభించాము. అది మనం చూస్తున్నాము. నిర్వాహకులతో పాటు ఎన్సీసీ స్టూడెంట్స్ కూడా మేము సైతం అంటూ అవినీతికి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటున్నామంటున్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చెప్పండి అమ్మా, కరప్షన్ అనేది అన్నిట్లలో ఉంది. ఈరోజు ఈ ప్రతిజ్ఞ ద్వారా మీరు ఏమనుకుంటున్నారు? కరప్షన్ అనేది మనం ఎక్కడ చూసినా, ఏ కాలేజ్ చూసినా, ఎక్కడైనా కరప్షన్ అనేది జరుగుతూనే ఉంది. అది కరప్షన్ అని అది తగ్గుతూ ఉంటే మా ఫ్యూచర్కి అది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఒకరు కరప్షన్ తీసుకుంటున్నారంటే వాళ్ళ పైన ఉండే ఆఫీసర్స్ కరెక్ట్ ఉంటే వాళ్ళకు కూడా భయం ఉంటుంది. మనం చూస్తున్నాము అందరూ కరెక్ట్గా పని చేయాలని చెప్పేసి ఈ యొక్క ప్రతిజ్ఞలో మేము కూడా పాల్గొంటున్నాం అంటున్నారు. మరి కొంతమంది ఉన్నారు. చెప్పండి రా, ఈ యొక్క యాంటీ కరప్షన్ యాక్టివిటీలో మీరు భాగస్వామి అయ్యారు, ఏమి కోరుకుంటున్నారు? మీరు యాజ్ ఎ స్టూడెంట్గా చూస్తున్నారు కదా, మీ పేరెంట్స్ కానీ మీ నైబర్స్ కానీ చెప్తున్నది ఏంటి? అవినీతి అనేది అంతమొందుతుందనే పరిస్థితి ఉందంటావా? అవును అండి. యూత్ ఎక్కువ స్టాండ్ తీసుకొని, గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం కూడా స్టాండ్ తీసుకొని ఇవన్నిటిని చేంజ్ చేసి అవినీతి అనేది తొలగించాలి అని వాళ్ళ మెయిన్ ఏం పెట్టుకుంటే స్టడీ ప్రకారమే కానీ స్టడీ ప్రకారం ఇంకా ఎక్స్పీరియన్స్ బట్టి ప్రతి స్టూడెంట్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అన్నీ పెంచి ప్రతి ఒక్క యూత్ని పెంచితే ముందు తరం అనేది డెవలప్ అవుతుందని హోప్తోని ప్రభుత్వం స్టాండ్ తీసుకొని అందరినీ ఇంప్రూవ్ చేసి ఫెసిలిటీస్ మంచిగా ఇచ్చి స్టడీ మెయిన్గా ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటూ అది మనం చూస్తున్నాము. విద్యను వ్యాపారంగా మార్చకుండా విద్యా వ్యవస్థలో అవినీతి అంతం కోసం కనుక ఎక్కువగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అంతమొందించవచ్చు అనుకుంటున్నారు. మరి కొంతమంది నిర్వాహకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏమనుకుంటున్నారు ఈరోజు? వాస్తవానికి ఈ లంచం అవినీతి అనేది ప్రోత్సహించేది ప్రజలేనండి. ప్రభుత్వ అధికారులు లంచం అడిగినప్పుడు ప్రజలు ఇవ్వకుండా వారిని ప్రతిఘటించి ఈ లంచాన్ని పారద్రోలే విధంగా పబ్లిక్లో రావాలి. పబ్లిక్ ఒక అడుగు ముందేసి వీళ్ళు
ఈ లంచం అడిగిన వెంటనే ఆ లంచగొండి అధికారులను ఏసీబీ వాళ్ళకు కానీ పట్టించేటట్టు చేస్తే ఈ లంచం అనేది అవినీతి నిర్మూలన అనేది సమూలంగా జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో కేజీ విద్యార్థి నుండి చనిపోయే వాళ్ళ వరకు కూడా ప్రతి చోట లంచం అనేది మనము రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. కానీ ఆ లంచం అడిగే ముందు అధికారులను ప్రక్షాళన చేయాలంటే ఫస్ట్ పబ్లిక్ మేల్కొనాలి. అంటే ప్రజలు అనేవాళ్ళు ఎవరైతే లంచం ఇవ్వడానికి ముందుకు రారో లంచం తీసుకునేవాడు కూడా ఉండడు అని చెప్పి నా అభిప్రాయం. కాబట్టి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా ఈ లంచం అనేది రోజు రోజుకి పెరుగుతుంది. కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు ఈ విద్యార్థి దశ నుండే ఈ లంచం పైన ఒక ప్రత్యేకమైన క్లాస్ పెట్టి పాఠాల్లో సోషల్ స్టడీస్లో అవినీతి నిర్మూలన అనేటువంటి ఒక లెసన్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చి చిన్న విద్యార్థి దశ నుండే అవినీతి మీద యుద్ధం ప్రకటించే విధంగా చేస్తే మనం సమూలంగా నాశనం చేయొచ్చు అని చెప్పి కోరుకుంటూ మనం చూస్తున్నాము. అవినీతిని అంతం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆ విద్యార్థి దశ నుంచే వారందరికీ కూడా సిలబస్లో పెట్టాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి పాటుపడాలంటున్నారు. మరి కొంతమంది సార్ ఏమంటున్నారు? అవినీతి అంతం సాధ్యమంటారా? ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ముందుగా తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు కలెక్టరేట్లో వరంగల్లో జ్వాలా సంస్థ నిర్వహించిన అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ అలాగే సంతకాల సేకరణలో పాల్గొనడం జరిగింది. మన భారతదేశంలో చూసుకుంటే మొన్ననే రీసెంట్గా 2025 మార్చిలో జరిగినటువంటి జస్టిస్ యశ్వంత్ వర్మ ఆయన ఇంట్లోనే కుప్పలుగా దాదాపు 15,000 కోట్ల రూపాయల వరకు సగం కాలిపోయిన నోట్లు దొరికాయి. విత్ దిస్ ఇన్సిడెంట్ దీంతో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అవినీతికి వ్యతిరేకంగా పోరాడేటువంటి జడ్జిలే కానీ వాళ్ళే అవినీతికి పాల్పడ్డారు. చూసాం మనం, కేసు రిజిస్టర్ అయింది. కాబట్టి కూకటి వేళ్ళతో తొలగించాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి విద్యార్థి దర్శించే అందరూ కూడా ప్రజలు అవినీతితోని పనులు అయితే అంటే అది తప్పు ముచ్చట. అందరు కూడా అవినీతిని ప్రోత్సహించొద్దు. అందరు నీతి న్యాయంగా ధర్మంగా పనిచేయాలి. ఈ కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు తీసుకొని మనం నీతివంతమైన న్యాయాన్ని ప్రజలకు అందించాలనేటువంటి ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీషియల్స్ వాళ్ళు ప్రభుత్వాలు జీతాలు ఇస్తున్నాయి. ఆ జీతాలతోని వాళ్ళు ఉండి వాళ్ళు విధులు సక్రమంగా నిర్వహిస్తే ఇటువంటి అవినీతి అనేటువంటి ఆస్కారం లేకుండా ఉంటుంది. కాబట్టి అవినీతి అనేటువంటి లేకుండా చేయాలి ప్రతి ఒక్కరి బాధ్యత. అది మనం చూస్తున్నాము. ఇది ఒకటి ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము జిల్లా కలెక్టర్ అధికారులు వచ్చి స్వయంగా ఆ సిగ్నేచర్స్ కూడా చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. మేము సైతము అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటాము, అవినీతికి పాల్పడనంటూ కూడా ప్రతిజ్ఞ చేసి మరీ సంతకాలు సేకరించి ఈరోజు మొదటి రోజు ఉద్యోగానికి వెళ్తున్న ఉద్యోగులను మనం కలెక్టర్ కార్యాలయంలో చూస్తున్నాము. ఇది ఈరోజు ఇక్కడ స్థానిక జ్వాలా స్వచ్ఛంద సంస్థ మరియు లోక్సత్తా ఆధ్వర్యంలో అవినీతికి వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ యొక్క జనవరి 1 నుంచి ఈ సంవత్సరం మొత్తం కూడా మేము ఎలాంటి అవినీతికి పాల్పడమంటూ కూడా అవినీతికి వ్యతిరేకంగా ఉంటాము, ప్రజలకు స్వచ్ఛమైన పాలన సేవ అందించే విధంగా మేము కృషి చేస్తామంటూ కూడా హన్మకొండ కలెక్టర్ ఉద్యోగులు స్వయంగా కలెక్టర్ కూడా ఇక్కడ వీరి కార్యక్రమానికి హాజరై సంతకాలు చేసి ఈ సంవత్సరం మేము అవినీతి రహితంగా ఉంటాము, అవినీతి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామంటూ కూడా జిల్లా కలెక్టర్ ఉద్యోగులు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులతో కలిసి ప్రతిజ్ఞ చేసి సంతకాలు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.